అన్న నమస్తేనే. నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? అరుణ్ కుమార్. అరుణ్ కుమార్. మనదేనా పాన్ షాప్? మనదే. ఇది జగిత్యాల నియోజకవర్గమే. జగిత్యాల నియోజకవర్గం. ఎన్ని సంవత్సరాల నుంచి షాప్ నడిపిస్తున్నాయి? నేను దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. 2 years నుంచి. 10 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు ఏం జాబ్ ట్రై చేయలేదా? ఇక మా డాడీది నేనే తీసుకుంటాను. నువ్వే తీసుకున్నావా? మా డాడీ ఏం చేస్తాను? డాడీ ఇంకో షాప్ తీసుకుంటాను. ఇంకో షాప్ ఇక్కడ డెవలప్ చేసారు బిజినెస్. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 120 రోజులు దాటుతా ఉంది కదా, ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? అన్న ఇప్పటికే అమలు కాలేవు, కొన్ని అమలు అయినా కానీ ఇంకా అమలు కాలేవు. మన రైతుకు 2 లక్షల రుణమాఫీ అన్నాడు, అది కాలేదు. ఇంకా 4000 పింఛన్ అది ఉంది, ఇంకా అది ముసలిళ్ళకి ఇంకా కాలేవు. చాలా ఇబ్బంది అవుతుంది ముసలిళ్ళకు. ఇంకా మన వ్యతిరేకత ఉందా కాంగ్రెస్ పార్టీ? ఆల్రెడీ ఉన్నది. అదే 100 రోజులలో అమలు అయితే కానీ ఇంకేం అమలు కాలేవు. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, నెల రోజులు టైం ఉంది. ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు మీరు? బీజేపీ అన్న. ఎందుకు? రీజన్ ఏంది? మన మోడీ కోసం. మోడీ కోసం? అరవింద్ కోసం కాదా? అరవింద్ అన్న కోసం, ఫస్ట్ మోడీ కోసం అంతే. సో మోదీ తర్వాత అరవింద్ అన్న. అంతే. ఓకే, ఆల్రెడీ మీరు ఎంపీగా గెలిపించారు ఆయనకు. 5 ఏళ్ళ కాలం పాటు ఆయన ఎంపీగా ఉన్నాడు. ఏం చేసిండే ఆయన? అన్న మన బయట మన రహదారులు అవి నేషనల్ హైవే రోడ్లు అవి వేపిస్తాడన్న. ఇక మనకు కావాల్సింది గవర్నమెంట్ వాళ్ళు మన ఇక్కడ చూసుకుంటారా, అన్న బయట చూసుకుంటారు. మన పసుపు బోర్డు తెచ్చిండ? పసుపు బోర్డు తెచ్చిండ? అవి తెచ్చిన. చాలా మంది అడుగుతున్న పసుపు బోర్డు అంటే ఏందో మాకే తెలియని రైతులు అంటారు చాలా మంది. అన్న పసుపు బోర్డు అన్న బాగా మాట అంటే ఇక ఖచ్చితంగా వేస్తాడు అంతే. అన్న దగ్గర అవినీతి ఉంది, మంచిగా చేస్తాడు కానీ వాళ్ళ దగ్గర కబ్జాలు లేవు, మంచిగా ఉంటాడు. అన్న నిన్న వచ్చిండు ఇక్కడికి, మంచినీళ్ళ ఇక్కడికి మన సాయ కబూర్లో అది పెట్టిండు నిన్న. నిజంగా ఆయన మంచి చేస్తే మరి కోరుట్ల నుంచి ఎందుకు ఓడిపోయింది మరి? అది కూడా డబ్బే అన్న, అక్కడ కూడా డబ్బా. ఇవాళ రావచ్చు కాబట్టి అలా దూరాలు నడిపిస్తారు అలా అంతే. అంతే. అరవింద్ అన్న పైసలు పంచలేదా? పంచలేడు. పంచలేడు ఉంటే ఎప్పుడు ఇంకా బాగా గెలిచాడు. ఇక్కడ కూడా ఇక్కడ కూడా భోగశ్రావణి కూడా గెలిచాడు అంతే. భోగశ్రావణి కూడా ఏం పైసలు పంచలేదు? పంచది. ఇప్పుడు జీవన్ రెడ్డి కూడా నిరాజకి వచ్చిన ఓట్లు అవి అంతే. ఓకే, ఇప్పుడు జీవన్ రెడ్డి కూడా ఉన్నాడు కదా, సీనియర్ నాయకుడు. ఆయన కూడా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది చాలాసార్లు. ఆయనకు అవకాశం ఉండదా? ఉండదు అన్న. ఉండదు. ఎందుకే? ఆయన కూడా బాగానే చేసింది కదా. అంటే మేడిపల్లి దాకా తెలుసు అంతే. ఎవరైనా అటు తర్వాత తెలియదు కదా, తెలియదు వాళ్ళకు. ఇప్పుడు కవిత అంటే మాకు తెలుసు, అంటే జైల్లో అరెస్ట్ అయింది అంటే ముసలిళ్ళకే తెలుసు. ఈ టీఆర్ఎస్ ఆయన వాళ్ళకి తెలుసు. జీవన్ రెడ్డి కూడా అటుపక్క కూడా వాళ్ళకి తెలియదు. ఈయన బాధ్యత కూడా తెలియదు, ఎక్కువ వాళ్ళకి తెలుసు. ఆ ముఖం ఓనికి తెలుసు, తెలియదు.